వెంకటేశాయ. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధుకన్యాపతే హే కంసాంతక హే గజేంద్రకరుణాపరీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయగురో హే పుండరీకాక్ష మాం హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా అని శ్రీకృష్ణ పరబ్రహ్మకు రూపాంతరభూతుడై కలియుగ ప్రత్యక్ష దైవమై వెలుగొందేటువంటి శ్రీనివాస పరబ్రహ్మకు త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తూ శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా మనం నాదనీరాజన వేదికగా తిరుమల నుంచి ప్రతినిత్యం సాయం సంధ్య వేళ శ్రీమద్ భాగవత అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. నేడు కూడా యథావిధిగా ముందుగా ఆచార్యుల వారితో కలిసి గురు ప్రార్థన, శ్రీనివాస ప్రార్థన, సత్సంకల్పపూర్వకంగా ధ్యాన శ్లోకాన్ని కూడా పఠించుకుని ఈనాటి ఈ అధ్యయన కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖ్యకపియోస్రముఖోదసాప్యం ద్వైపాయనాప్తసుఖగోపవిదుహ్యమానం సంసార సౌఖ్యలవసేవనయా క్షుధార్తా
శుద్ధం జినా పిబత భాగవతం సుదుగ్ధం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భాగవతాన్ని ప్రతినిత్యం మనం ఆలకిస్తూ ఉన్నాం. ఆచార్యుల వారి యొక్క అనుపస్థితిలో యథావకాశంగా పద్మపురాణాంతర్గత శ్రీమద్ భాగవత మాహాత్మ్యాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా గతంలో శ్రీమద్ భాగవతంలో మాహాత్మ్యాన్ని తెలిపేటువంటి పద్మపురాణాంతర్గత మొదటి అధ్యాయ సారాంశాన్ని ఇదమిత్తంగా తెలుసుకుని రెండవ అధ్యాయంలోనికి ప్రవేశించే ప్రయత్నం చేద్దాం. ఒకనాడు శౌనకాది మహర్షులందరూ కూడా సూత మహర్షిని ఒక చక్కనైనటువంటి ప్రశ్నను, లోక కళ్యాణం కోసం ప్రశ్నను వేయడం జరిగింది. సూతాఖ్యాహి కథాసారం మమ కర్ణ రసాయనం అంటూ ఒక అద్భుతమైన కథను మాకు తెలియజెప్పండి. ఆ కథ ఎలా ఉండాలి అంటే అది కూడా కృష్ణ ప్రాప్తికరం శశ్వత్ సాధనం తద్వదాధునా అని చెప్పి కృష్ణుడిపై భక్తి కలిగే విధంగా, ఆ కృష్ణ భగవాన్ని యొక్క సాయుధ్యం పొందే విధంగా ఉండాలి అని చెబితే సూత మహర్షి లోక కళ్యాణం కోసం అడిగినటువంటి ఆ ప్రశ్నకు ఎంతో ముగ్ధుడై ప్రీతి చెందినటువంటి వాడై తప్పకుండా చెబుతానయ్యా అని శ్రీమద్ భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం అని చెప్పి, ఏదైతే కలియుగంలో శుక మహర్షి పరీక్షిత్ మహారాజు ద్వారా లోకానికి అందించినటువంటి భాగవతం ఉందో అటువంటి భాగవతాన్ని, శ్రీకృష్ణ కథని, భగవత్ తత్వాన్ని, భగవంతుడు తనంతట తానుగా ప్రవేశించినటువంటి అద్భుత తత్వాన్ని మీకు తెలియజేస్తాను అని, ఆ భాగవత మాహాత్మ్యం ఎంత గొప్పటిది అంటే శ్రీమద్ భాగవతీ వార్త సురాణామపి దుర్లభ అని చెప్పి ఇది దేవతలకు కూడా అందనటువంటిది అని. దేవతలు కూడా పరీక్షిత్ మహారాజు ఆయనకి మరణం కదా, మృత్యువు కదా సంభవించేది, ఆ మృత్యువుని నివారించడానికని కదా మీరు ఈ భాగవత కథని చెప్పదలుచుకున్నారు. కాబట్టి ఆ మృత్యు భయాన్ని, మృత్యువుని జయించేటువంటి అమృతం మా దగ్గర ఉంది కాబట్టి అది ఇస్తాము, కాబట్టి సుధనిస్తాము, కథనివ్వండి అని అడిగితే తెలివిగా దేవతలు తమ తెలివితేటలను ఉపయోగించి వారికి ఇవ్వకుండా, ఎక్కడైతే భక్తి ఉంటుందో అహంకారం ఉండదో అటువంటి వారికే ఈ కథ చెందాలి అని దేవతలకు కూడా అందనటువంటి గొప్పదైనటువంటి కథాసారం భాగవతం అని. అది ఎందువల్ల గొప్పది అంటే మేనిరే భగవత్ రూపం శాస్త్రం భాగవతం కలో అని, ఇది భగవత్ శాస్త్రం అని చెప్పి దాన్ని వైభవాన్ని చెప్పి, ఇది ఏ సందర్భంలో ఎవరు ఎప్పుడు ఎలా తెలియజెప్పారు అన్న దాని గురించి కూడా సూత మహర్షి చెబుతూ, ఒకనాడు సనందనాది సమచతుష్టయం దగ్గరికి నారదుడు ఎంతో దుఃఖంతో ఉండగా అతని దుఃఖాన్ని చూసి, నారదా ఎందుకయ్యా నువ్వు దుఃఖిస్తున్నావు అని చెప్పినప్పుడు నారదుడు, నేను ఎంతో గొప్పదైనటువంటి భూమండలాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో అహంతు పృథివీం యాతో జ్ఞాత్వా సర్వోత్తమామితి అని, అన్నిటికన్నా గొప్పదైనటువంటి లోకం భూలోకం అని అక్కడికి వెళితే అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా నాకు ఎంతో కలత చేకూర్చే విధంగా ఉన్నాయి, కష్టాన్ని కలిగించే విధంగా ఉన్నాయ్యా. అక్కడ ఒక విచిత్రమైనటువంటి సన్నివేశాన్ని నేను చూశాను. వీజ్యమాన శతశ్రీభి బోధ్యమాన ముహుర్ముహు అని చెప్పి ఒక యువతి అనేక మంది చేత సేవింపబడుతున్నప్పటికీ కూడా చాలా దుఃఖంతో ఉంది. ఆ దుఃఖపడినటువంటి యువతి దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమిటి అంటే ఆమె తల్లి తన ఇద్దరు కుమారులు పక్కన ఉన్నారు. తల్లేమో యవనవతిగా ఉంది, కుమారులు చూస్తేనేమో వృద్ధత్వాన్ని పొంది ఉన్నారు. ఈ వైపరీత్యం ఏమిటి అంటే దానికి ఆమె ఎంతో తన గాథనంతా చెప్పసాగి, నీవే ఈ నా కష్టాన్ని నుంచి పారద్రోలి కష్టాలన్నీ బయటపడవేయాలయ్యా నారదా అని మొరపెట్టుకుంది. అలా ఉన్నటువంటి ఆ యువతి పేరు భక్తి, ఆమెకు ఉన్నటువంటి ఆ ఇద్దరి కుమారుల పేరు జ్ఞాన వైరాగ్యములయ్యా అని ఆ వృత్తాంతాన్నంతటినీ చెప్పి, మరి ఆమె కూడా నారద మహర్షిని అనేక రకాలుగా ఈ స్థితికి కారణం ఏమిటి మహర్షి నీవు తెలియజేయవయ్యా అని అన్నప్పుడు, ఇది కలి ప్రభావం చేతి ఇలా జరిగింది అంటే మరి ఆ కలిని పరీక్షిత్ మహారాజు నిర్జించలేదా అంటే, లేదమ్మా, కలి
నిజానికి చాలా ఉపయోగకరమైనటువంటిది, మానవులకు దాన్ని ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకుంటే అని చెప్పి సుఖాన్ని అందించేటువంటిదని ఆ కలి యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజెప్పి అది తెలుసుకున్నవాడు కాబట్టే, సారభుక్ కాబట్టే పరీక్షిత్ మహారాజు ఆ కలిని క్షమించి విడిచిపెట్టాడు అని చెప్పినప్పుడు ఆమె, మరి నారదా నీవు చాలా గొప్పవాడివయ్యా, ఎందుచేతనంటే పిల్లలకి ఏ కష్టం వచ్చినా కూడా వారిని కష్టం నుంచి బయటపడేసేటువంటి చరిత్ర కలిగినటువంటి వాడివి నువ్వు. ఇంతకుముందు ప్రహ్లాదుణ్ణి కాపాడినటువంటి వాడవు, ధ్రువుణ్ణి కూడా కాపాడినటువంటి వాడువు. కాబట్టి నీవు నా పిల్లలిద్దరినీ కూడా రక్షించవయ్యా అని ఆమె మొరపెట్టుకున్నప్పుడు నారదుడు చెబుతూ ఉన్నాడు, ఆ భక్తికి తన యొక్క దుఃఖాన్ని ఏ రకంగా తొలగించాలి అన్న సన్నివేశాన్ని మనకు 2వ అధ్యాయంలో వృథా ఖేదయసే బాలే అహో చింతాతుర్రా కథం శ్రీకృష్ణ చరణాంభోజం స్మర దుఃఖం గమిష్యతి. బాలే, అమ్మా ఎందుకమ్మా అహో చింతాతురా, చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంత చింత నీకు, అంత ఆవేదన ఎందుకు పడుతూ ఉన్నావు? వృథా ఖేదయసే, నీవు అనవసరంగా దుఃఖిస్తూ ఉన్నావు, వ్యథని కొని తెచ్చుకుంటూ ఉన్నావు. ఎందుచేతనంటే ఈ వ్యథ తొలగించేటువంటి అద్భుతమైన ఉపాయం నీ దగ్గరే ఉంది. అదేమిటి అంటే శ్రీకృష్ణ చరణాంభోజం స్మర, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మాలను స్మరించమ్మా. అలా స్మరించినట్లయితే ఏమవుతుంది అని అడుగుతావా? నీ దుఃఖం అంతా కూడా వెళ్ళిపోతుంది, దుఃఖం గమిష్యతి, దుఃఖ విముక్తురాలవుతావమ్మా అని. అంటే మరి అలా దుఃఖం ఎవరికైనా తొలగిందా అనే ప్రశ్న నీకు కలుగుతుందేమో, దానికి కూడా సమాధానం చెబుతాను. ద్రౌపదీచ పరిత్రాత ఏన కౌరవ కస్మలాత్ పాలిత గోపసుందర్య సకృష్ణ క్వాపి నో గతః. నీకు తెలియదా, ద్రౌపది ఆమె ఏ నేరం చేసిందని పడరానటువంటి కష్టాలన్నీ పడింది. జ్యోతమా ఆడింది ధర్మరాజు, కోల్పోయిందంతా చేసినటువంటి ఒకవేళ తప్పేదైనా ఉంది అంటే అది ధర్మరాజుది. మరి ధర్మరాజు చేసినటువంటి దానికి ద్రౌపది నిండు సభలో బలైనప్పుడు మరి ఆ ద్రౌపది మానాన్ని కాపాడిన వాళ్ళెవరు? అలాగే అడవిలో పడరానటువంటి కష్టాలన్నీ పడినప్పుడు ఆమెకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాడెవడు? వెన్నంటి కాపాడినటువంటి వాడెవడు? శ్రీకృష్ణ పరమాత్మ కాదా? అదేవిధంగా గోపసుందర్య, ఆ గోకులంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఉద్ధరించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ కాదా? అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడికైనా వెళ్ళిపోయాడా ఏమి? ఎందుకమ్మా నీవు ఈ రకంగా దుఃఖిస్తూ ఉన్నావు? కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ చేత ఉద్ధరింపబడినటువంటి వారు ఎందరో ఉన్నారు మనకు ఉదాహరణభూతంగా. కాబట్టి నీవు ఏ రకంగానూ చింతించవలదు. ఎవరైనా చింతిస్తే ఇంకా ఏమైనా అనొచ్చేమో కానీ నీవు మాత్రం దుఃఖపడడానికి అవకాశం లేదు. కారణం ఏమిటంటావా? దానికి కూడా చెబుతూ ఉన్నారు. త్వంతు భక్తి ప్రియాతస్య సతతం ప్రణతోధిక త్వయాహూతస్తు భగవాన్ యాతి నీచ గృహేష్వపి. మరొకరి విషయం అయితే వేరు. సాక్షాత్తు నీవెవరు అంటే భక్తి స్వరూపిణి, నీవు భక్తివి. ఎటువంటి భక్తివి? ప్రియా, ఎంతో ఇష్టమైనటువంటి దానివి. ఎవరికి? ఆ పరమాత్మకి. తస్య ప్రియా భక్తి త్వంతు. అంతేకాదు నీవు ప్రాణతోధిక, ఆయన ప్రాణాల కన్నా మిన్నుగా నిన్ను చూసుకుంటాడమ్మా. త్వయా ఆహూతస్తు, నువ్వు ఎక్కడికి ఆహ్వానిస్తే, ఎక్కడికి రమ్మంటే అక్కడికి భగవంతుడు స్వయంగా భగవాన్ యాతి, భగవంతుడు విచ్చేస్తాడు. ఎక్కడికి? నీచ గృహేష్వపి, నీచులైనటువంటి తక్కువ స్థాయి, తనకన్నా చాలా తక్కువ స్థాయి వారింటికి కూడా ఆయన వెళతాడమ్మా. ఒక ధర్మ వ్యాధుడు కానీ, విదురుడు కానీ, శబరి కానీ, వీరందరూ నీకు ఉదాహరణే కదా. కాబట్టి జ్ఞానంతో పని లేదు తల్లి, కేవలము భక్తితో గనక నీవు పిలిస్తే, అంటే ఎక్కడ భక్తి ఉంటుందో శుద్ధమైనటువంటి భక్తి, అక్కడ భగవంతుడు తప్పక విచ్చేస్తాడు. నువ్వంటే అత్యంతమైనటువంటి ప్రీతి కలిగినటువంటి వాడు, ఆయన ప్రాణాల కన్నా మిన్న నీవు కదా. అటువంటి నీవు దుఃఖించడం తగునా అని చెప్పి ఆ భక్తికి ఉన్నటువంటి
కష్టం అనేది ఏదైతే ఉన్నదో, దుఃఖం ఏదైతే ఉందో దాన్ని తొలగించే ప్రయత్నంగా సాంత్వన వాచనాలన్నీ కూడా, మాటలన్నీ కూడా నారద మహర్షి పలుకుతూ ఉన్నాడు. ఇంకా నీవు ఎటువంటి స్థితిలో ఉన్నావో, నీ గొప్పతనం ఏమిటో, నీ వాస్తవిక పరిస్థితి ఏమిటో నీవు కొంచెం మరిచినట్లున్నావేమో ఒకసారి గుర్తు చేస్తానని చెబుతూ, సత్యాదిత్రియుగే బోధ వైరాగ్యౌ ముక్తి సాధకౌ కలౌతు కేవల భక్తి బ్రహ్మ సాయుజ్యకారిణి. సత్యాది యుగములు ఏవైతే ఉన్నాయో 3 యుగములు, సత్యాది త్రియుగే అంటే మనకు సత్యయుగము, కృతయుగము, అదేవిధంగా త్రేతాయుగము. ఈ యుగముల్లో 3 యుగాల్లో చూసుకున్నట్లయితే బోధ వైరాగ్యం అంటే, బోధ అంటే జ్ఞానము, వైరాగ్యము. జ్ఞానము వైరాగ్యము ఈ 2 కూడా ముక్తి సాధకాలుగా ఉన్నాయమ్మా. అంటే ఆ 3 యుగాల్లో కూడా ముక్తిని సాధించడానికి జ్ఞాన వైరాగ్యాలు ఉంటే సరిపోతుంది. జ్ఞాన వైరాగ్యాలు 2 కూడా ముక్తిని మనకు అందజేస్తూ ఉన్నాయి. కానీ కలవుతూ ఈ కలియుగంలో కేవల భక్తి, భక్తి ఉన్నంత మాత్రమే చాలు. భక్తితోనే బ్రహ్మ సాయుజ్యకారిణి. ఈ భక్తి బ్రహ్మ సాయుధ్యాన్ని మనకి చేకూరుస్తుంది. అంత గొప్పదానివి నీవు, అంత గొప్ప శక్తి నీకుంది. అటువంటి సబలమైన నీవు అబలలా విలపిస్తూ ఉన్నావే, ఉపాయాన్ని తెలుసుకోకుండా ఉన్నావే అని చెబుతూ, ఇతి నిశ్చిత్య చిద్రూప సద్రూపాం త్వాం ససర్జ పరమానంద చిన్మూర్తి సుందరీం కృష్ణవల్లభాం. ఇలా కలియుగవాసులందరూ కూడా రక్షింపబడేది, ఆ పరమాత్మని చేరుకోవడానికి సులభమైనటువంటి సాధనం ఏమిటి అంటే భక్తివైన నీవేనమ్మా. ఈ భావనంతటినీ కూడా నింపుకునే ఇది నిశ్చిత్య, ఇలా నిశ్చయించుకున్నటువంటి వాడై చిద్రూప, సచిదానంద స్వరూపుడైనటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ పరంధావ చిద్రూపుడై సద్రూపాం, మంచి రూపము కలిగినటువంటి నిన్ను ఆయన త్వాం ససర్జ సృష్టించాడమ్మా. పరమానంద చిన్మూర్తి ఏ రకంగా నిన్ను సృష్టించాడు అంటే కృష్ణవల్లభాం సుందరీం త్వాం ససర్జ, కృష్ణవల్లభగా అదేవిధంగా అత్యంత సౌందర్యవతిగా నిన్ను కలియుగంలో అందరికీ అందించాడు. ఆ భక్తిని ప్రవేశపెట్టాడు. కాబట్టి దాన్ని గుర్తుపెట్టించుకో. అలా ఆయన సృష్టించిన వెంటనే ఆయన నీకు ఆదేశాన్ని కూడా అందించాడు. మరిచావా ఏమిటి? ఏమని అంటే బద్ధ్వాంజలిం త్వయా పృష్టం కింకరోమీతి చైకదా త్వాం తదాజ్ఞాపయత్ కృష్ణో మద్భక్తాన్ పోషయేతి చ. ఎప్పుడైతే ఆ పరమాత్మ నిన్ను చక్కగా సృష్టి చేశాడో, ఆ సృష్టి చేసిన వెంటనే నీవు చేతులు కట్టుకుని బద్ధాంజలిం త్వయా పృష్టం, నీవు ఆయన్ని అడిగావు. ఏమని? కింకరోమీతి, అయ్యా నేను చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే ఆయన నీకు ఆదేశాన్ని ఇచ్చాడు. తదా త్వాం ఆజ్ఞాపయత్, అప్పుడు ఆయన నిన్ను ఆజ్ఞాపించారు. ఏమని? మద్భక్తాన్ పోషయ. కృష్ణ నేను చేయవలసినటువంటి కార్యం ఏమిటయ్యా అని ఎంతో వినయపూర్వకంగా నువ్వు అడిగిన దానికి ఆయన మురిసిపోయి నీవు చేయవలసిన కర్తవ్యాన్ని నీకు ఉద్బోధ చేశాడు. ఏమని? ఎక్కడైతే నా భక్తులు ఉంటారో వారిని ఆశ్రయించు, వారిని పోషించు అని చెప్పి అప్పుడు వెంటనే ఆయన చెప్పిన దానికి సమాధానంగా అంగీకృతం త్వయా తత్వై ప్రసన్నో భూత్ హరిస్తదా ముక్తిం దాసీం దదో తుభ్యం జ్ఞాన వైరాగ్యకావిమౌ. ఆయన చెప్పడం తరువాయి నీవు మారు మాట మాట్లాడకుండా తప్పకుండా అని ఎప్పుడైతే నీవు అంగీకరించావో, అంగీకృతం త్వయా తద్వై ప్రసన్నోభవత్ హరి, హరి ఎంతో ప్రసన్నుడయ్యాడు. అలా ప్రసన్నుడైనటువంటి హరి నిన్ను ఒంటరిగా పంపించలేదమ్మా, నీతో పాటు ముక్తిని దాసీం దదో, ముక్తిని నీకు దాసిగా, అలాగే ఇమౌ జ్ఞాన వైరాగ్యం, ఇదిగో ఈ జ్ఞాన వైరాగ్యాన్ని కూడా నీకు అందించాడమ్మా అని నారద మహర్షి చెప్పి పోషణం స్వేన రూపేణ వైకుంఠే త్వం కరోషి చ భూమౌ భక్త విపోషాయ ఛాయారూపం త్వయా కృతం. ఎప్పుడైతే భక్తి, ముక్తి, జ్ఞాన వైరాగ్యాలు ఈ 4 కూడా అంటే భాగవతం మనకి తెలియజేస్తున్నది ఏమిటి అంటే
భాగవత అనే 4 అక్షరాలు కూడా మనకు భక్తి జ్ఞాన వైరాగ్య ముక్తిని ప్రసాదించేవి అని మహాత్మ్యం మనకి చెప్పకనే చెబుతోంది. ఇలా భక్తి ఎప్పుడైతే ముక్తి దాసిగా చేసుకుని జ్ఞాన వైరాగ్యాలను శృతులుగా చేసుకుని అవతరించే సమయంలో పోషణం స్వేన రూపేణ వైకుంఠే త్వం గరోషిచ, నీ రూపంతో నువ్వు వైకుంఠంలో ఉంటూ భూమౌ భక్త విపోషాయ, కేవల పోషణం కాదు విశేషంగా భక్తుల్ని పోషించడం కోసం ఛాయారూపం త్వయా కృతం, ఛాయారూపంతో భూలోకానికి ఇక్కడకు విచ్చేశావమ్మా నీవు అని తెలియజెప్పుతూ ముక్తిం జ్ఞానం విరక్తించ సకృత్వా గతా భువి కృతాది ద్వాపరస్యాంతం మహానందేన సంస్థిత. ఎప్పుడైతే ముక్తితో కూడి జ్ఞాన వైరాగ్యాలతో కలిసి ఈ భూలోకానికి చక్కగా విచ్చేశావో అప్పుడు కృతయుగం నుంచి కృతాది ద్వాపరస్యాంతం ద్వాపర యుగ పర్యంతము నీవు మహానందేన సంస్థిత, అంటే ఆ 3 యుగాల్లో కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా ముక్తి కూడా పొంది అందరూ ఆనందంగా హాయిగా జీవనం కొనసాగించారు. మీకెవ్వరికీ కూడా ఏ విధమైనటువంటి లోటు రాలేదు. మరి ఎప్పుడు మార్పు వచ్చింది అంటే దానికి చెబుతూ ఉన్నారు మహర్షి, కలౌ ముక్తి క్షయం ప్రాప్త పాషండామయ పీడిత త్వదాజ్ఞయా గతా శీఘ్రం వైకుంఠం పునరేవస. కలియుగం ప్రవేశించగానే కలియుగం ఆరంభం కాగానే కలౌ ముక్తి క్షయం ప్రాప్త, కలియుగంలో ముక్తికి క్షీణదశ వచ్చింది. ఆ పాషండం అనేటువంటి రోగపీడతం చేత, అంటే ధర్మ విరుద్ధమైనటువంటి క్రియలు నిర్వహించడం చేత, వేద విరుద్ధమైనటువంటి క్రియలు ఆచరించడం చేత ముక్తి క్షయమైపోసాగింది. ఎప్పుడైతే అలా ముక్తికి క్షయం ఏర్పడిందో త్వదాజ్ఞయా గతా శీఘ్రం, వెంటనే నీ ఆజ్ఞ మేరకు వైకుంఠం పునరేవస, తిరిగి వైకుంఠానికి వెళ్ళమని ఆదేశిస్తే ఆమె వైకుంఠానికి ప్రవేశించిందమ్మా. అంతేకాదు స్మృతా త్వయాపి చాత్రైవ ముక్తిరాయాతి అతిచ్చ పుత్రీకృత్య త్వయేమౌ చ పార్శ్వే స్వస్త్వైవ రక్షితౌ. నీవు ఎప్పుడు స్మరించినట్లయితే, నీవు ఎప్పుడు పిలుస్తావో అప్పుడు వెంటనే రావడానికి ముక్తి సన్నద్ధంగా సంసిద్ధంగా ఉందమ్మా. అంతేకాదు ఇక్కడ ఎవరైతే ఈ జ్ఞాన వైరాగ్యాలున్నారో పుత్రీకృత్య త్వయా ఇమౌచ, వీరిద్దరినీ కూడా పుత్రులుగా భావించి వాణ్ణి రక్షించాలి, వాణ్ణి కాపాడాలి అని చెప్పి నువ్వు ఎంతో తాపత్రయం పడుతూ ఉన్నావు. మరి ఇటువంటి వారిద్దరికీ కూడా ఈ స్థితి కలగడానికి కూడా కారణమేమిటి అని నువ్వు భావిస్తూ ఉన్నావేమో, దానికి కారణాన్ని చెబుతూ ఉన్నాను. ఉపేక్షాత కలౌ మందౌ వృద్ధౌ జాతౌ సుతౌ తవ తథాపి చింతాముంచ త్వముపాయం చింతయామ్యహం. ఈ కలియుగంలో ఈ జ్ఞానము వైరాగ్యము వీటి పట్ల అందరికీ కూడా ఉపేక్షే కానీ అపేక్ష ఎవరికీ లేదమ్మా. ఉపేక్షాత, అందరూ కూడా ఉపేక్షించడం చేత వీరిద్దరూ కూడా ఇటువంటి వృద్ధత్వానికి లోనయ్యారు, శుష్కించిపోయారు, ఇటువంటి అపస్మారక స్థితికి చేరారు. ఉపేక్షాత కలౌ, ఈ కలియుగంలో వీరిద్దరినీ ఉపేక్షించడం చేత మందౌ, ఇలా కదలకుండా మందంగా పడి ఉన్నారు. వృద్ధౌ జాతౌ, వృద్ధులై పడి ఉన్నారు. సుతౌ తవ సుతౌ, నీ సుతులైనటువంటి ఈ జ్ఞాన వైరాగ్యాలు ఇరువురు కూడా. తథాపి, ఈ పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ కూడా నీవు ఏ విధంగా కూడా చింతపడవలసినటువంటి అవసరం లేదు. నీ ఆలోచనని, నీ దుఃఖాన్ని అంతటినీ కూడా నివారించే విధంగా, నీకు ఏ కష్టం కలగకుండా జ్ఞాన వైరాగ్యాలు రెండూ కూడా ఉద్ధరింపబడే విధంగా ఉపాయం చింతయామ్యహం, దానికి తగినటువంటి ఉపాయాన్ని తప్పకుండా నేను ఆలోచిస్తానమ్మా, నీవు దిగులు పడకు అని చెప్పి ఆ భక్తి యొక్క స్వరూపం గురించి, ఏ రకంగా భక్తి శ్రీకృష్ణ పరమాత్మకు చాలా ప్రీతిపాత్రమైనటువంటిదో, ఆ భక్తికి ఉన్నటువంటి శక్తి ఏమిటో నారద మహర్షి చెబుతూ ఆయన దానికి ఉపాయం ఏ రకంగా అని ఆలోచిస్తూ కలినా సదృశ కోపి
యుగో నాస్తి వరాననే తస్మిన్ స్వాం స్థాపయిష్యామి గేహే గేహే జనే జనే. చాలామంది కలియుగం అంటే ఎంతో దుఃఖదాయకమైంది అని భావిస్తారు. కానీ తత్వం చూసిన వాళ్ళందరూ కూడా, మహర్షులు వాళ్ళందరూ కూడా ఏ యుగాన్ని ఇష్టపడతారయ్యా అంటే కలినా సదృశకోపి యుగో నాస్తి వరాననే. వరాననే అమ్మా, కలిని మించినటువంటి గొప్పదైనటువంటి యుగం మరి ఒకటి లేదు. ఎందుచేత అంటే మిగిలిన యుగాల్ని మనమే జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇతిహాసాల్లో, పురాణాల్లో ఎవరైనా ఏదైనా సాధించాలి అంటే కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు తపస్సు చేసినట్లుగా, కఠోరమైనటువంటి నియమాలను పాటిస్తూ యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించినట్లుగా, అలా నిర్వహించినా కూడా భగవత్ అనుగ్రహం పరిపూర్ణంగా పొందినటువంటి వారు చాలా తక్కువ మందే, వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి వారే. మరి ఇంత కఠోరమైనటువంటి సాధన ద్వారా లభించేటువంటి అత్యున్నతమైనటువంటి తురీయమైనటువంటి కైవల్యం ఏదైతే ఉన్నదో అటువంటి కైవల్యాన్ని అలవోకగా అందుకునేటువంటి భాగ్యం మరి ఏ యుగవాసులకు ఉంది అంటే అది కలియుగవాసులకే ఉంది. కలౌ సంస్మరణాన్ముక్తి, కలౌ కేశవ కీర్తనాన్ముక్తి అని కలియుగంలో యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహింపలేనటువంటి వారు, శక్తి లేనటువంటి వారు ఒక్కసారి త్రికరణ శుద్ధితో ఆ భగవన్ నామ స్మరణ చేసినట్లయితే చాలు, భగవంతుడు తాను ముందుకు వచ్చి కాపాడుతాడమ్మా. అందువల్లనే ఆ కలిని పరీక్షిన్ మహారాజు కూడా క్షమించి విడిచిపెట్టాడు. కాబట్టి ఇతర యుగముల కంటే కూడా కలియుగం చాలా శ్రేష్టమైనటువంటిది. కం సుఖం లాతీతి కలిహి అని మనకు కావలసిన కైవల్యాన్ని, ముక్తిని అలవోకగా అందుకోవడానికి అనువైన యుగ శ్రేష్టం ఈ కలియుగమ్మ అని చెప్తూ కలినా సదృశకోపి యుగో నాస్తి వరాననే తస్మిన్ త్వాం స్థాపయిష్యామి. కాబట్టి ఈ కలియుగంలో తప్పకుండా నీవు ఉండేట్లుగా చేస్తాను. అంటే ప్రతి చోట భక్తి ఉండేట్టుగా చేస్తాను. ఎక్కడంటావా? గేహే గేహే, ప్రతి గృహంలో కూడా భక్తి పరివఢిల్లేలా చేస్తానమ్మా అని చెప్పి, ఆ కేవలం గృహంలోనే కాదు, జనే జనే, ప్రతి జనాల్లో కూడా నీవు ఉండేట్లుగా నేను ఉపాయాన్ని ఆలోచించి చెబుతాను. కాబట్టి నీవు చింతించవలదమ్మా అని చెప్పి ఆమెకు శక్తినివ్వడం కోసం, ధైర్యాన్నివ్వడం కోసం ఆయన అన్యధర్మాన్ తిరస్కృత్య పురస్కృత్య మహోత్సవాన్ తదానాహం హరేర్దాసో లోకే త్వాం న ప్రవర్తయే. ఎక్కడైనా నారదుడు అనగానే మనకు ఒక సాత్వికంగాను లేదా లోకానికి ఉపకరించేటువంటి క్రియలో కనబడమే తప్ప ఆయన ఎక్కడా శపథం చేసినట్టుగాను, కొంచెం ఆవేశంగాను, ఉద్విగ్నంగా ఉన్నట్టుగా కనబడదు. కానీ ఇక్కడ ఆయన భక్తికి స్వరూపుడు కాబట్టి, నిరంతరము భగవత్ భక్తిలో మునిగి తేలేటువంటి వాడు కాబట్టి, భక్తి జ్ఞాన పరిపూర్ణుడు కాబట్టి ఆయన ఇక్కడ ఆ భక్తికి చెబుతూ ఉన్నాడు, మాటిస్తూ ఉన్నాడు, శపథం చేస్తూ ఉన్నాడు. ఏమని అంటే అన్యధర్మాన్ తిరస్కృత్య పురస్కృత్య మహోత్సవాన్. మిగిలిన ధర్మాలన్నీ ఎలా ఉన్నా, ఏమైపోయినప్పటికీ కూడా నేను నీకు మాటిస్తూ ఉన్నాను. ఏమని? తదానాహం హరేర్దాసో, నేను హరిదాసుడనే కాను. ఎప్పుడు నేను హరిదాసుడిని కాను అంటే లోకే త్వాం న ప్రవర్తయే. లోకంలో గనక నిన్ను ఉత్సవ రూపంగా గొప్పగా భక్తి చాలా గొప్పది అని చెప్పనట్లయితే, భక్తిని ప్రతి ఇంటిలోనూ ప్రతి జనులో ప్రవేశపెట్టనట్లయితే నేను హరికి దాసుడనే కాను అని చెప్పి శపథం చేసి, నేనే గనక హరిదాసుడనైనట్టయితే, హరికి నిరంతరము చింతించేవాడినట్టయితే, సేవ చేసేవాడినట్టయితే ప్రతి ఇంట ప్రతి నోట నీ నామస్మరణ భక్తి భావం ఉండే విధంగా చూస్తానమ్మా అని చెప్పి అన్యధర్మాన్ తిరస్కృత్య పురస్కృత్య మహోత్సవాన్ తదానాహం హరేర్దాసో లోకే త్వాం న ప్రవర్తయే అని చెబుతూ ఇంకా పైన త్వదన్వితాశ్చ ఏ జీవా భవిష్యంతి కళావిహ పాపినోపి గమిష్యంతి నిర్భయం కృష్ణ మందిరం. ఎవరైతే నిన్ను సమన్వయపరుచుకుంటారో, నిన్ను పొందుతారో, నీ భావాల్ని పొందుతారో వాళ్ళందరూ కూడా ఈ కలియుగంలో కళావిహ
వాళ్ళు కృష్ణ మందిరం గమిష్యంతి. వాళ్ళందరూ కూడా కృష్ణ మందిరానికి వెళతారమ్మా. ఎలాగా? పాపినోపి. యద్యపి ఒకవేళ వాళ్ళు పాపక్రియలు నిర్వర్తించినప్పటికీ కూడా ఈ కలియుగంలో భగవన్ నామస్మరణ చేయడం చేత, భగవంతుడిపై భక్తి ప్రపత్తులు ఉండడం చేత ఆ పాపాలన్నీ కూడా నివారించుకుపోతాయి. భగవన్ నామస్మరణ చేయడం చేత వాళ్ళకి సాక్షాత్తు విష్ణు సాయుధ్యం కలుగుతుంది అని. అందుచేతనే మనం ఏ క్షేత్రంలో ఉన్నామో ఆ క్షేత్రానికి కూడా వెంకటేశ్వరుడు, వెంకటాచలం అని. ఇక్కడ ఒక శబ్దమైన దీనికి 2 రకాలైనటువంటి అర్థాలు భాషిస్తాయి. వెంకటతీతి వెంకట అంటే సమస్త పాపములకు చిహ్నంగా వేం అనే శబ్దం ఉంటే దాన్ని నివారయతి, నివారించేటువంటి వాడు వెంకటేశ్వరుడు అని. సర్వపాపాని వేం ప్రాహు కటస్థదాహముచ్యతే అని చెప్పి, అంటే మన పాపాలన్నీ తొలగించేటువంటి దివ్యమైన ధామము, దివ్యమైన నామము వెంకటేశ్వర నామం. అంతేనా? కేవలం పాపాలు మాత్రమే తొలగిపోతాయా అంటే కాదు. అమృత ఐశ్వర్యంతో కూడినటువంటి శబ్దం, శబ్దశక్తి ద్వారా చూస్తే వేం అనేటువంటిది అమృత శక్తికి, కటశబ్దం ఐశ్వర్యానికి ప్రతీక. కాబట్టి అమృత ఐశ్వర్యాల కలబోతగా ఉండేటువంటి శబ్దశక్తిని అనుసరించి చూసిన శబ్దం వెంకట శబ్దం. అంటే ఏకక్రియా వ్యర్థకరి అన్నట్లుగా ఒక శబ్దాన్ని మనం ఉచ్చరించడం చేత ఇటు పాపములు తొలగిపోతాయి, అమృతైశ్వర్య తుల్యమైనటువంటి ముక్తి కూడా కరతలా మలకమవుతుంది. ఇటువంటి పరమ ప్రయోజనం ఎప్పుడు లభిస్తుంది అంటే మనస్సు నిండా అహంకారం తొలగిపోయి భక్తి భావన మాత్రము ఉన్నట్లయితే అక్కడికి స్వామి ప్రవేశిస్తాడు. భక్తికి భక్తుల యొక్క భక్తి పాశానికి బద్ధుడైనటువంటి వాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమ్మా నీకు సత్వరమే న్యాయం జరుగుతుంది, నీ వల్ల అందరూ ఉద్ధరింపబడతారమ్మా. కలియుగంలో అంతటి శక్తి నీకు ఉందమ్మా భక్తి అని చెప్పి ఆమెకు ధైర్యాన్ని నూరుపోస్తూ ఉన్నాడు నారదుడు. అంతేకాదు, ఏషాం చిత్తే వసే భక్తి సర్వదా ప్రేమరూపిణి నతే పశ్యంతి కీనాశం స్వప్నేప్యమల్లమూర్తయః. ఎవరి దగ్గరైతే, ఎవరి మనస్సులో అయితే మనం అనుకున్నట్లుగా అహంకారాది రాగద్వేషాలు లేకుండా కేవలము మనస్సు అంతా భక్తితో పరిపూర్ణంగా ఉంటుందో, ప్రేమరూపిణి సర్వదా భక్తి ఉంటుందో ఎక్కడండి అంటే చిత్తమందు నిరంతరము కూడా విత్తం గురించి ఆలోచన మానేసి భక్తి ప్రపత్తులతో ఆ భగవంతుడి గనక మనం చక్కగా చింతన చేసినట్లయితే ఏషాం చిత్తే సర్వదా ప్రేమరూపిణి భక్తి వసేత్. ఆ భక్తి గనక పరిపూర్ణంగా ఉన్నట్లు అయితే అటువంటి వారు కలలో కూడా కీనాశం న పశ్యంతి అంటే యమలోకము అటువంటి పాపభూయిష్టమైనటువంటి నరకాదులు ఇటువంటివి కలలో కూడా రావమ్మా, వారి దరి చేరవు. వాళ్ళు అమలమూర్తయ, వాళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి మలినం లేకుండా నిర్మలమూర్తిగా భాసిల్లుతారు. అలా వారందరినీ కూడా నిర్మలమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి చేకూర్చేటువంటి శక్తి కలిగిన దానవమ్మా. ఓ భక్తి బాలే, వృధా ఎందుకు నువ్వు వృధాగా చింతిస్తూ ఉన్నావు? ఇంతటి శక్తి కలిగినటువంటి దానివి నీవు అని చెప్పి పదే పదే ఆ భక్తిలో శక్తి చేకూర్చే విధంగా అనేక విషయాలు చెబుతూ ఉన్నాడు. అంతేకాదు, న ప్రేతో న పిశాచో వా రాక్షసో వాసురోపి వా భక్తియుక్త మనస్కానాం స్పర్శనేన ప్రభుర్భవేత్. ఎవరి మనస్సులో పరిపూర్ణంగా భక్తి ఉంటుందో అటువంటి వారిని ప్రేతం కానీ, పిశాచం కానీ, రాక్షసం కానీ లేదా అసురులు కూడా దరి చేరలేరు, కనీసం వారు స్పర్శ కూడా చేయలేరు. కాబట్టి నీ శక్తి గురించి నువ్వు తెలుసుకో అమ్మా అని చెప్తూ, న తపోభిర్న వేదైశ్చ న జ్ఞానేనాపి కర్మణ హరిర్హి సాధ్యతే భక్త్యా ప్రమాణం తత్ర గోపికాః. ఏమండి, ఇన్ని విషయాలు మీరు చెబుతూ ఉన్నారు, భక్తి చాలా గొప్పది, నువ్వు చాలా గొప్పదానివి అని. కలియుగం కదా, కలియుగంలో రుజువు కావాలి, సాక్ష్యం కావాలి, ప్రమాణం కావాలి. దానివల్ల ప్రయోజనాలు పొందినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని అడగకనే అడుగుతుంది లోపల ఆలోచన. కాబట్టి దానికి కూడా కేవలము తపస్సు వల్ల, వేదముల వల్ల, జ్ఞానం వల్ల, అలాగే యజ్ఞయాగాది క్రతురూప కర్మల వల్ల కూడా హరిహి సాధ్యతే నవా
అంటే ఒకవేళ హరి సిద్ధిస్తాడో లేదో అంటే మనం చేసే ఇంత కఠోరమైన తపస్సులో కూడా ఏదైనా దోషం ఉన్నట్లయితే, అలాగే మనం చదివేటువంటి మంత్రంలో ఏదైనా అపస్వరం ఉన్నట్లయితే, చేసే క్రియలో లోపం ఉన్నట్లయితే ఆ సిద్ధి మనకు లభిస్తుందో లేదో చెప్పలేం. కానీ ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా భక్తి భావంతో గనక ఆ పరమాత్మను సేవించినట్లయితే ముక్తి కరతలామలకమవుతుంది. అలా ముక్తిని పొందినటువంటి వారు కూడా ఉన్నారమ్మా. ఎవరో ఎందుకు తత్ర గోపికాః, గోపికలే నీకు ప్రమాణం తల్లి అని చెబుతూ ఉన్నాడు. ఎందుకని ఇక్కడ గోపికల గురించి చెప్పడం అంటే, గోపికలు ముక్తిని పొందడంలోనూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రీతిని పొందడంలో వారి చదువు కానీ లేదా ఇతరమైనటువంటి జ్ఞానం కానీ క్రియలు కానీ ఏదీ కాలేదు, నిరంతరము ఆయన్ని ఆరాధించడమే అని. ఎందుకు గోపిక అని చెప్పారు అంటే దానికి కూడా మనకు పెద్దలు ఒక గాథ చెబుతూ ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన మాయావి, ఆయన లీలలన్నీ కూడా అద్భుతాలే. కాబట్టి అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ అంటే మాకే ప్రీతి, అలాగే మేమంటేనే శ్రీకృష్ణ పరమాత్మకు చాలా ప్రీతి అనేటువంటి భావాలతో ఉన్న సమయంలో ఒకనాడు ఉన్నట్టుండి అంతఃపురంలో అంతా కూడా కలవరం ఏర్పడింది. ఏమిటయ్యా ఏమైంది అని ఆరాధిస్తే ఉన్నట్టుండి శ్రీకృష్ణ పరమాత్మకి తలనొప్పి వచ్చింది అన్నారు. పరమాత్మకి తలనొప్పి వచ్చిందా అని చెప్పి అందరూ కూడా అక్కడికి విచ్చేశారు. పాపం శక్తి కొలది ఆయనకి చేయవలసినటువంటి సేవలు ఒకరా ఇద్దరా అనేక మంది సతులు ఆయనకి, రుక్మిణి, సత్యభామ, ఇతరమైనటువంటి పట్టమహిషులు అందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి లేపనాలు పూశారు, పరిచర్యలు చేశారు. చేసే కొద్దీ ఆయనకి తలకి నొప్పి పెరుగుతూనే ఉంది కానీ బాధపడుతూనే ఉన్నాడు కానీ నివారణ జరగలేదు. కొంతమంది అనుకుంటూ ఉన్నారు ఏం చేసినా తగ్గట్లేదు, ఎలాగా దీనికి నివారణ ఎలాగా అని. మరికొంతమంది అనుకుంటూ ఉన్నారు అందరికీ తలనొప్పి రెప్పించేయడానికి ఈయనకి తలనొప్ప, ఏదో ఉంటుంది మరమో అని కొంతమంది పక్కన సణుగుతూ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఆయనకి పాపం ఆ బాధ నివృత్తి కావట్లేదు. ఈ లోపల పాపం అటుగా మన మహర్షి గారు నారదు గారు వెళ్తూ ఉన్నారు. వెంటనే వాళ్ళందరూ పట్టుకొచ్చారు. అయ్యా నారద మహర్షి, ఏ కష్టం వచ్చినా కూడా తీర్చేటువంటి వాడువు, సరైన ఉపాయం చెప్పేటువంటి వాడువు నీవు, కాబట్టి మీరు రావాలి. ఏమిటో శ్రీకృష్ణ పరమాత్మకి తలనొప్పి వచ్చిందిట, అది తగ్గట్లేదట, అనేక రకాలైన పసర్లు పూసాం, మర్దనాలు చేసాం, ఎన్ని చేసినా తగ్గట్లేదు అంటే పాపం ఆయనకి లోపల సందేహం ఉంటూనే పరమాత్మకు కదా కష్టం అని పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకృష్ణ పరమాత్మను చూశాడు. చివరికి ఎవరు దీనికి ఉపాయం చెప్పాలి అంటే ఆయన మించి ఉపాయం చెప్పేవాడు ఎవరున్నారు? కాబట్టి అయ్యా శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు వేదన పడుతూ ఉన్నావు, ఈ సమయంలో నిన్ను ప్రశ్నించడం తగదు కానీ మాకు వేరొక దిక్కు లేదయ్యా నీవు తప్ప. ఈ నొప్పిని ఉపశమించే ఉపాయం ఏమిటో నీవే చెప్పవయ్యా, మందు ఎక్కడుందో చెప్తే తెచ్చి పెడతావని. పాపం ఆయన అంత నిప్పులో కూడా మలుగుతూ ఏమీ అక్కర్లేదు, దీనికి పెద్దగా ఎవరైతే నేనంటే ఇష్టమో నేనంటే ప్రీతి అంటున్నారో వారి యొక్క కాలి ధూళి ఏదైతే ఉందో ఆ ధూళి గనక నా శిరస్సు ఎందు గనక ఉంచినట్లయితే, లలాటం దగ్గర పెట్టినట్లయితే నా ఈ తలనొప్పి తగ్గే అవకాశం ఉంటుంది అన్నట్ట. వెంటనే కృష్ణమాయ నారదుడికి అర్థమైంది, స్వామి మీరు నా తాతతో సమానమైనటువంటి వారు, బ్రహ్మదేవి పుత్రుని నేను, ఆ బ్రహ్మను పుట్టించిన వారు మీరు, అటువంటి మీకు కాలి ధూళితో నయమవుతుందంటారా అని. నారద నీతోనే మొదలెడితే నయమేమో, నీ కాలి ధూళి. నాయన నమస్కారం, నారాయణ నారాయణ అని ముందు ఆయనకి దండం పెట్టి ఇక్కడి నుంచి వెళ్లే ముందు అమ్మ ఆయనకి మీలో ఎవరైనా భక్తులు ఎవరైతే ప్రీతి అనుకున్నారో వారి కాలి ధూళి స్వామివారి లలాటం దగ్గర పెడితే తగ్గుతుందిట, నాకు వేరే పనులు నేను వెళ్ళొస్తానని అక్కడి నుంచి నెమ్మదిగా చల్లగా జారుకున్నాడు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఏం చెయ్యాలా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. రుక్మిణి, సత్యభామ వీరందరూ కూడా అక్కడే ఉన్నారు. అయ్యా అందరికీ ఆయన దేవుడు అంటారు, బాగానే ఉంది, మాకు 2 అక్షరాలు ఎక్కువ, ఆయన మాకు పతి దేవుడు, అందరికీ పాపాలు రావచ్చు, మాకైతే మహాపాపం వస్తుంది, సాక్షాత్ ఆయనకి మాధుడు ఇవ్వడం ఏమిటి, ఇది కాదు, దీనికి వేరే ఉపాయం ఉండుంటుంది, పోనీ ఎవరన్నా ఇస్తారా విచారించండి అంటే, సరే ఆ నోట ఈ నోట వెళ్ళి అది సాక్షాత్తు తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవులు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళారు. వెళితే వాళ్ళన్నారు, శ్రీకృష్ణ పరమాత్మ ఆయన జనించినప్పుడే చతుర్భుజుడుగా మాకు దివ్యమైనటువంటి దర్శనం అందించాడు, ఆయన పరంధాముడు పరమాత్మ, అది మీకు తెలుసో తెలియదో కానీ మాకు ప్రత్యక్షంగా తెలుసు. కాబట్టి అటువంటి పరమాత్మకు కాలి ధూళి ఇవ్వడం అంటే సామాన్యమైన విషయమా, ఎంత ఘోరం, ఎంత పాపం, కాబట్టి ఇది సమంజసం కాదు, వేరే ఉపాయం ఆలోచించండి అని అంటూ ఉన్నారు. పాపం ఈ లోపల ఈయన వేదన పడుతూ ఉన్నట్టుగానే కనబడుతూ ఉన్నాడు అందరికీ కూడా. సరే ఈ నోట ఆ నోట అది ఎక్కడికి చేరిందండి అంటే గోపికలకు వార్త వెళ్ళింది.
ఎప్పుడైతే గోపికలకు ఇలా శ్రీకృష్ణ పరమాత్మకి శిరోవేదన ఉందని తెలిసిందో వెంటనే అనుకోకుండానే అక్కడి నుంచి తట్టల కొద్దీ మట్టి వచ్చి పడింది ఆ పాదధూళి. అది చూశారు అందరూ కూడా. ఆ పాదధూళిని శిరస్సు ఉంచండి అన్నారు. శిరస్సును ఉంచే ముందు ఒక్కసారి ఏమండి ఏమనుకున్నారో ఆ గోపికలకు సరిగ్గా వివరంగా చెప్పారా, విషయం చెప్పారా? ఏదో కాలిమట్టి దమ్మంటే తీసుకొచ్చారంటే అమ్మా లేదమ్మా, మేము అక్కడికి వెళ్ళి చెప్పేసరికి కేవలము ఇలా ఎవరికైనా శిరోవేదనకి పాదధూళి అంటే కొంచెం ఒకళ్ళో ఇద్దరు ఇచ్చేవారేమో తెలియదు, కానీ శ్రీకృష్ణ పరమాత్మకి శిరోవేదని తెలియగానే సరిపోదో అని అక్కడ ఉన్న గోపికలే కాకుండా మిగిలిన వాళ్ళందరినీ కూడా పిలిపించి ఏ గోపిక కూడా వదిలిపెట్టకుండా అందరూ కూడా ఏమో ఏ గోపిక కాలి ధూళితో అని తగ్గుతుందో అనే భావనతో అందరి కాలి ధూళి తీసుకొచ్చి పెట్టారు. అంతేకాదు ఆ సమయంలో ఆయన పరమాత్మ కదా ఇటువంటి పని చేయొచ్చా అంటే పరమాత్మ కాబట్టే మాకు పాపం రాని నరకం రాని ఏమి వచ్చినా సరే మా పరమాత్మకు వేదన కష్టమా అది మేము భరించలేము అనే భావనతో వారందరూ సమష్టిగా ఇదిగో ఈ పాదధూళిని పంపించారు అనగానే అది కాస్త శ్రీకృష్ణ పరమాత్మ ఆ లలాటం దగ్గర ధరించగానే ఆయన వేదన పోయింది, అంతా పోయింది. ముఖంలో ఒక చిరునవ్వు తొణికిసలాడింది. ఆ నవ్వు వెనుకున్నటువంటి అర్థం పరమార్థం అక్కడున్న వారందరికీ అర్థమైంది. కాబట్టి నిజమైనటువంటి భక్తి ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఎవరు ఉంటే గోపికలయ్య. అందుచేత ఇక్కడ నారద మహర్షి కూడా హరిర్హి సాధ్యతే భక్త్యా ప్రమాణం తత్ర గోపికా అని చెప్పి, కాబట్టి నిరంతరము కూడా భగవంతునికి వచ్చేటువంటి ఒక క్లేశ మాత్రాన్ని కూడా భరించలేనటువంటి మమైకమై ఎవరైతే ఆ భగవత్తత్వాన్ని ధ్యానం చేస్తారో అటువంటి వారికి వశుడై ఉంటాడమ్మా. అటువంటి భక్తివి నీవు. కాబట్టి నృణాం జన్మ సహస్రేణ భక్తౌ ప్రీతిర్హి జాయతే కలో భక్తి భక్త్యా కృష్ణ పురస్థితః. కాబట్టి ఈ కలియుగంలో ఒక మారు కాదు 2 మార్లు చెప్తూ ఉన్నారు కలో భక్తి అని చెప్పి. ఈ కలియుగంలో ఎన్నో జన్మల పుణ్య విశేషం చేత మాత్రమే భక్తి భావనలు భక్తులలో కలుగుతాయి, జనులలో కలుగుతాయి, మానవుల్లో కలుగుతాయి. కాబట్టి ఆ గోపికలు ప్రమాణంగా తీసుకుని మనకు అంత సులభంగా అందరికీ కూడా భక్తి అలవడదు. ఆ స్వామిపై అనురక్తి ఉంటేనే సా పరా అనురక్తిరీశ్వరే అని నారదుడి భక్తి సూత్రాలు చెప్పినట్లుగా పరమాత్మపై అనురక్తి ఉన్న వాళ్ళకి భక్తి కలుగుతుందమ్మా. ఆ భక్తే కలియుగంలో రక్షిస్తుంది. భక్తిర్ద్రోహకరాయే చ సీదంతి జగత్రయే దుర్వాసా దుఃఖమాపన్న పురా భక్త వినిందకః. ఎవరైతే అటువంటి భక్తుల్ని పీడించి వారు ఉంటారో వారి పట్ల స్వామివారు చాలా తీవ్రంగా ఉంటారు. దానికి ఉదాహరణ కూడా మనకు దూర్వాసుడి యొక్క అంబరీషోపాఖ్యానం తెలియజేస్తూ ఉంది. కాబట్టి భక్తులంటే ఆయనకి ప్రీతి, భక్తి అంటే పరమ ప్రీతి. కాబట్టి అటువంటి భక్తే కలియుగంలో మానవాళిని అందరినీ కూడా రక్షించేటువంటి దివ్యమైనటువంటి సులభమైనటువంటి సోపానమమ్మ అని చెప్పి అలం వ్రతైరలం తీర్థైరలం యోగైరలం మఖై అలం జ్ఞాన కథాలాపై భక్తి రేకైవ ముక్తిదా. ఒక్క భక్తే ముక్తిని ప్రసాదించేటువంటిది. కాబట్టి ఇతరమైనటువంటి ఎన్ని వ్రతాలు ఆచరించినా, ఎన్ని తీర్థాల్లో సంచరించినా, ఎన్ని యోగాభ్యాసాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినప్పటికీ కూడా భక్తి లేనటువంటి జ్ఞానం నిరుపయోగమే, భక్తి లేనటువంటి క్రియ కూడా నిష్ఫలమే. కాబట్టి ఈ జ్ఞానం అంతా కూడా భక్తి సమన్వితమైతేనే అది ముక్తిని అందజేస్తుంది. కాబట్టి భక్తి రేకైవ ముక్తిదా అని చెప్పి ఆ భక్తికి తిరిగి శక్తి చేకూర్చే విధంగా నారదుడు ఆ భక్తి వైభవాన్ని ఎంత చక్కగా వివరింపజేశాడు. ఇది కేవలం భక్తికి కాదు, లోకంలో ఉన్న మనందరికీ కూడా ఉపయోగకరమైనటువంటిది, ముక్తి సాధనమైనటువంటిది. ఇంతటి దివ్య సందేశాన్ని మనకు నిరంతరము అందించేటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మకు మనందరం కూడా భక్తి ప్రపత్తులతో ఆ స్వామి సేవలో మనకి భాగ్యం కలగాలని, ఆ భక్తి ద్వారా ముక్తి మనందరికీ కూడా అందాలని భావన చేస్తూ తదుపరి సూత మహర్షి చెప్పినటువంటి అంశాలని యథాప్రకారం రేపటి రోజున మనం తెలుసుకునేటువంటి
ప్రయత్నం చేద్దాం. ఇక ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి అధ్యాయాలను మనం పారాయణ చేసుకోవడం పరిపాటి కాబట్టి ఆచార్యముఖ పురస్సరంగా ఆచార్యులు మన చేత శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి అధ్యాయాలు పారాయణ చేస్తారు. భక్తి శ్రద్ధలతో ఆ పారాయణ కార్యక్రమంలో పాలుపంచుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో 8వ అధ్యాయాన్ని మనం పారాయణ చేస్తూ ఉన్నాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే అష్టమోऽధ్యాయః మైత్రేయ ఉవాచ సత్సేవనీయో బత పూర్వవంశో పూర్వవంశో యల్లోకపాలో భగవత్ప్రధానః బభూవిథేహాజితకీర్తిమాలాం పదే పదే నూతనయస్య భీక్షణం సోహం నృణాం క్షుల్లసుఖాయ దుఃఖం మహద్గతానాం విరమాయ తస్య ప్రవర్తయే భాగవతం పురాణం యదాహ సాక్షాత్ భగవాన్ ఋషిభ్యః ఆసీనముర్వ్యాం భగవంతమాద్యం సంకర్షణం దేవమకుంఠసత్వం వివిత్సవస్తత్వమతః పరస్య కుమారముఖ్యా మునయోన్వపృచ్ఛన్ స్వమేవ ధిష్ణ్యం బహుమానయంతం యం వాసుదేవాభిధమామనంతి ప్రత్యగ్ధృతాక్షాంబుజకోశమీషత్ ఉన్మీలయంతం విబుధోదయాయ స్వర్ధున్యుదార్ద్రైస్వచటాకలాపైః ఉపస్పృశంతశ్చరణోపధానం పద్మం యదర్చంత్యహి రాజకన్యాః సప్రేమ నానావలిభిర్వరార్థాః ముహుర్గృణంతో వచసానురాగ స్ఖలత్పదేనాస్య కృతాని తజ్ఞాః ముహుర్గృణంతో వచసానురాగ స్ఖలత్పదేనాస్య కృతాని తజ్ఞాః కిరీట సాహస్రమణి ప్రవేక ప్రద్యోతితోద్దామ ఫణాసహస్రం కిరీట సాహస్రమణి ప్రవేక ప్రద్యోతితోద్దామ ఫణాసహస్రం ప్రోక్తం కిలైతద్భగవత్తమేన
ప్రోక్తం కిలైతద్భగవత్తమేన నివృత్తిధర్మాభిరతాయతేన నివృత్తిధర్మాభిరతాయతేన సనత్కుమారాయ సచాహ పృష్టః సనత్కుమారాయ సచాహ పృష్టః సాంఖ్యాయనాయాంగధృతవ్రతాయ సాంఖ్యాయనాయాంగధృతవ్రతాయ సాంఖ్యాయనః పారమహంస్య ముఖ్యో సాంఖ్యాయనః పారమహంస్య ముఖ్యో వివక్షమాణో భగవద్విభూతిః వివక్షమాణో భగవద్విభూతిః జగాదసోస్మద్గురవేన్వితాయ జగాదసోస్మద్గురవేన్వితాయ పరాశరాయాథ బృహస్పతేశ్చ పరాశరాయాత బృహస్పతేశ్చ ప్రోవాచ మహ్యం సదయాళురుక్తో ప్రోవాచ మహ్యం సదయాళురుక్తో మునిః పులస్త్యేన పురాణమాద్యం మునిః పులస్త్యేన పురాణమాద్యం సోహం తవైతత్కథయామి వత్స సోహం తవైతత్కథయామి వత్స శ్రద్ధాలవే నిత్యమనువ్రతాయ శ్రద్ధాలవే నిత్యమనువ్రతాయ ఉదాప్లుతం విశ్వమిదం తదాసీత్ ఉదాప్లుతం విశ్వమిదం తదాసీత్ యన్నిద్రయామీలితదృంగ్యమీలయత్ యన్నిద్రయామీలితదృంగ్యమీలయత్ అహీంద్రతల్పేధిశయాన ఏకః అహీంద్రతల్పేధిశయాన ఏకః కృతక్షణస్వాత్మరతౌ నిరీహః ప్రదక్షిణస్వాత్మరతో నిరీహః సోంతః శరీరేర్పితభూతసూక్ష్మః సోందః శరీరేర్పితభూతసూక్ష్మః కాలాత్మికాం శక్తిముదీరయాణః కాలాత్మికాం శక్తిముదీరయాణః ఉవాస తస్మిన్ సలిలే పదే స్వే ఉవాస తస్మిన్ సలిలే పదే స్వే యథా నలో దారుణిరుద్ధవీర్యః యథా నలో దారుణిరుద్ధవీర్యః చతుర్యుగానాం చ సహస్రమప్సు చతుర్యుగానాం చ సహస్రమప్సు స్వపన్ స్వయోదీరితయా స్వశక్త్యా స్వపన్ స్వయోదీరతయా స్వశక్త్యా కాలాఖ్యయా సాధిత కర్మతంత్రో కాలాఖ్యయా సాధిత కర్మతంత్రో లోకానపీతాన్ దదృశే స్వదేహే లోకానపీతాన్ దదృశే స్వదేహే తస్యార్థ సూక్ష్మాభినివిష్ట దృష్టేః తస్యార్థ సూక్ష్మాభినివిష్టదృష్టేః అంతర్గతోర్ధో రజసాతనీయాన్ అంతర్గతోర్ధో రజసాతనీయాన్ గుణేన కాలానుగతేన విద్ధః గుణేన కాలానుగతేన విద్ధః సూష్యంస్తదాభిద్యతనాభిదేశాత్ సూష్యం సదా విద్యతనాభిదేశాత్ సపద్మకోశః సహసోదతిష్ఠత్ సపద్మకోశः సహసోదతిష్ఠత్ కాలేన కర్మ ప్రతిబోధనేన కాలేన కర్మ ప్రతిబోధనేన స్వరోచిషా తత్సలిలం విశాలం స్వరోచిషా తత్సలిలం విశాలం విద్యోతయన్నర్క ఇవాత్మయోనిః విద్యోతయన్నర్క ఇవాత్మయోనిః తల్లోక పద్మం స ఏవ విష్ణుః తల్లోకపద్మం స ఏవ విష్ణుః ప్రావీవిశత్ సర్వగుణావభాసం ప్రావీవిశత్ సర్వగుణావభాసం తస్మిన్ స్వయం వేదమయో విధాత తస్మిన్ స్వయం వేదమయో విధాత స్వయం భువం యం స్మ వదంతి సోభూత్ స్వయం భువం యం స్మ వదంతి సోభూత్ తస్యాం సచాంభోరుహ కర్ణికాయాం తస్యాం చ చాంభోరుహ కర్ణికాయ అవస్థితో లోక
లోకమపశ్యమానః అవస్థితో లోకమపశ్యమానః పరిక్రమన్ వ్యోమ్ని వివృత్తనేత్రః పరిక్రమన్ వ్యోమ్ని నివృత్తనేత్రః చత్వారి లేభేను దిశం ముఖాని చత్వారి లేభేను దిశం ముఖాని తస్మాద్యుగాంతశ్వసనావఘూర్ణ తస్మాద్యుగాంతశ్వసనావఘూర్ణ జలోర్మి చక్రాత్ సలిలాద్విరూఢం జలోర్మి చక్రాత్ సలిలాద్విరూఢం తస్మాద్యుగాంతశ్వసనావఘూర్ణ జలోమి చక్రాత్ సలిలాద్విరూఢం తస్మాద్యుగాంతశ్వసనావఘూర్ణ జలోర్మి చక్రాత్ సలిలాద్విరూఢం ఉపాశ్రితః కంజములోకతత్వం ఉపాశ్రితః కంజములోకతత్వం నాత్మానమద్ధా విదదాది దేవః నాత్మానమద్ధా విదదాది దేవః క ఏషయోసావహమబ్జ పృష్ఠే క ఏషయోసావహమబ్జ పృష్ఠే ఏతత్ కుతో వాబ్జమనన్యదప్సు ఏతత్కుతో వాబ్జమనన్యదప్సు అస్తి యథస్తాదిహ కించనైతత్ అస్తి హ్యధస్తాదిహ కించనైతత్ అధిష్ఠితం యత్ర సతానుభావ్యం అధిష్ఠితం యత్ర సతానుభావ్యం స ఇత్తముద్వీక్ష్య తదబ్జనాల స ఇత్తముద్వీక్ష్య తదబ్జనాల నాడీభిరంతర్జలమావివేశ నాడీభిరంతర్జలమావివేశ స ఇత్తముద్వీక్ష్య తదబ్జనాల నాడీభిరంతర్జలమావివేశ స ఇత్తముద్వీక్ష్య తదబ్జనాల నాడీభిరంతర్జలమావివేశ నార్వాగతస్తత్ఖరనాల నాల నార్వాగతస్తత్ఖరనాల నాభిం విచిన్వంస్తదవిందతాజః నాభిం విచిన్వంస్తదవిందతాజః నార్వాగతస్తత్ఖరనాల నాభిం విచిన్వంస్తదవిందతాజః నార్వాగతస్తత్ఖరనాల నాభిం విచిన్వంస్తదవిందతాజః తమస్య పారే విదురాత్మసర్గం తమస్య పారే విదురాత్మసర్గం విచిన్వతో భూత్సు మహాంస్త్రిణేమిః విచిన్వతో భూత్సు మహాంస్త్రిణేమిః యో దేహభాజాం భయమీరయాణః యో దేహభాజాం భయమీరయాణః పరీక్షిణోత్యాయురజస్య హేతిః పరీక్షిణోత్యాయురజస్య హేతిః తతో నివృత్తో ప్రతిలబ్ధకామః తతో నివృత్తో ప్రతిలబ్ధకామః స్వధిష్ణ్యమాసాద్య పునః సదేవః స్వధిష్ట్యమాసాద్య పునః సదేవః శనైర్జితశ్వాస నివృత్తచిత్తో శనైర్జితశ్వాస నివృత్తచిత్తో న్యషీదదారూఢ సమాధియోగః న్యషీదదారూఢ సమాధియోగః కాలేన సోజః పురుషాయుషాభి కాలేన సోజః పురుషాయుషాభి ప్రవృత్తయోగేన విరూఢబోధః ప్రవృత్తయోగేన విరూఢబోధః కాలేన సోజః పురుషాయుషాభి ప్రవృత్తయోగేన విరూఢబోధః కాలేన సోజః పురుషాయుషాభి ప్రవృత్తయోగేన విరూఢబోధః స్వయం తదంతర్హృదయేవ భాతం స్వయం తదంతర్హృదయేవ భాతం అపశ్యత యన్న పూర్వం పశ్యత యన్న పూర్వం మృణాల గౌరాయత శేషభోగ మృణాల గౌరాయత శేషభోగ పర్యంక ఏకం పురుషం శయానం పర్యంక ఏకం పురుషం శయానం మృణాల గౌరాయత శేషభోగ పర్యంక ఏకం పురుషం శయానం మృణాల గౌరాయత శేషభోగ పర్యంక ఏకం పురుషం శయానం ఫణాతపత్రాయుత మూర్ధరత్న
ఫణాతపత్రాయుతమూర్ధరత్న ద్యుభిర్హతధ్వాంతయుగాంతతో ఏ ద్యుభిర్హతధ్వాంతయుగాంతతో ఏ ఫణాతపత్రాయుతమూర్ధరత్నద్యుభిర్హతధ్వాంతయుగాంతతో ఏ ఫణాతపత్రాయుతమూర్ధరత్నద్యుభిర్హతధ్వాంతయుగాంతతో ఏ ప్రేక్షాం క్షిపంతం హరితోపలాద్రేః ప్రేక్షాం క్షిపంతం హరితోపలాద్రేః సంధ్యాభ్రనీవేరురుక్మమూర్ధనః సంధ్యాభ్రనీవేరురుక్మమూర్ధనః రత్నో దధారౌషధి సౌమనస్య రత్నోదధారౌషధి సౌమనస్య వనస్రజో వేణుభుజాంఘ్రిపాంఘ్రేః వనస్రజో వేణుభుజాంఘ్రిపాంఘ్రేః ఆయామతో విస్తరత స్వమాన ఆయామతో విస్తరత స్వమాన దేహేన లోకత్రయ సంగ్రహేణ దేహేన లోకత్రయ సంగ్రహేణ ఆయామతో విస్తరత స్వమాన దేహేన లోకత్రయ సంగ్రహేణ ఆయామతో విస్తరత స్వమాన దేహేన లోకత్రయ సంగ్రహేణ విచిత్ర దివ్యాభరణాం శుకానాం విచిత్ర దివ్యాభరణాం శుకానాం కృతశ్రియాపాశ్రిత వేషదేహం కృతశ్రియాపాశ్రిత వేషదేహం పుంసాం స్వకామాయ వివిక్త మార్గైః పుంసాం స్వకామాయ వివిక్త మార్గైః అభ్యర్చతాం కామదుఘాంఘ్రి పద్మం అభ్యర్చతాం కామదుఘాంఘ్రి పద్మం ప్రదర్శయంతం కృపయా నఖేందు ప్రదర్శయంతం కృపయా నఖేందు మయూఖ భిన్నాంగుళిచారుపత్రం మయూఖ భిన్నాంగుళిచారుపత్రం ప్రదర్శయంతం కృపయా నఖేందు మయూఖ భిన్నాంగుళి చారుపత్రం ప్రదర్శయంతం కృపయా నఖేందు మయూఖ భిన్నాంగుళిచారుపత్రం ముఖేన లోకార్తిహరస్మితేన ముఖేన లోకార్తిహరస్మితేన పరిస్ఫురత్కుండలమండితేన పరిస్ఫురత్కుండలమండితేన శోణాయితేనాధర బింబభాస శోణాయితేనాధరబింబభాస ప్రత్యర్హయంతం సునసేన శుభ్రవా ప్రత్యర్హయంతం సునసేన శుభ్రువా కదంబ కింజల్ కపిశంగవాసస కదంబ కింజల్ కపిశంగవాసస స్వలంకృతం మేఖలయా నితంబే స్వలంకృతం మేఖలయా నితంబే హారేణ చానంతధనేన వత్స హారేణ చానంతధనేన వత్స శ్రీవత్సవక్షస్థలవల్లభేన శ్రీవత్సవక్షస్థలవల్లభేన పరార్ధ్యకేయూరమణి ప్రవేక పరాధ్యకేయూరమణి ప్రవేక పర్యస్తదోర్దండ సహస్రశాఖం పర్యస్తదోర్దండ సహస్రశాఖం పరార్ధ్యకేయూరమణి ప్రవేక పర్యస్తదోర్దండ సహస్రశాఖం పరార్ధ్యకేయూరమణి ప్రవేక పర్యస్తదోర్దండ సహస్రశాఖం అవ్యక్తమూలం భువనాంఘ్రిపేంద్ర అవ్యక్తమూలం భువనాంఘ్రిపేంద్ర మహీంద్ర భోగైరధివీతవల్శం మహేంద్ర భోగైరభివీతవల్శం అవ్యక్తమూలం భువనాంఘ్రిపేంద్ర మహీంద్ర భోగైరధివీతవల్శం అవ్యక్తమూలం భువనాంఘ్రిపేంద్ర మహీంద్ర భోగైరభివీతవల్శం చరాచరౌకో భగవన్మహీధ్ర చరాచరౌకో భగవన్మహీధ్ర మహీంద్ర బంధుం సలిలోపగూఢం మహీంద్ర బంధుం సలిలోపగూఢం కిరీట సాహస్ర హిరణ్య శృంగం కిరీట సహస్ర హిరణ్య శృంగం ఆవిర్భవత్ కౌస్తుభరత్న గర్భం ఆవిర్భవత్ కౌస్తుభరత్న గర్భం
చరాచరౌకో భగవన్మహీధ్రం చరాచరౌకో భగవన్మహీధ్రం అహీంద్రబంధుం సలిలోపగూఢం అహీంద్రబంధుం సలిలోపగూఢం కిరీటసాహస్రహిరణ్యశృంగం కిరీటసాహస్రహిరణ్యశృంగం ఆవిర్భవత్కౌస్తుభరత్నగర్భం ఆవిర్భవత్కౌస్తుభరత్నగర్భం నివీతమామ్నాయ మధువ్రతశ్రియా నివీతమామ్నాయ మధువ్రతశ్రియా స్వకీర్తిమయ్యా వనమాలయా హరిం స్వకీర్తిమయ్యా వనమాలయా హరిం సూర్యేందువాయువగ్నియగమం త్రిధామభిః సూర్యేందువాయువగ్న్యగమం త్రిధామభిః పరిక్రమత్ప్రాధనికైర్దురాసదం పరిక్రమత్ప్రాధనికైర్దురాసదం తర్హ్యేవ తన్నాభిసరః సరోజం తర్యేవ తన్నాభిసరః సరోజం ఆత్మానమంభశ్వసనం వియచ్చ ఆత్మానమంభశ్వసనం వియచ్చ దదర్శ దేవో జగతో విధాత దదర్శ దేవో జగతో విధాత నాతః పరం లోక విసర్గ దృష్టిః నాతః పరం లోక విసర్గ దృష్టిః సకర్మ బీజం రజసోపరక్తః సకర్మ బీజం రజసోపరక్తః ప్రజాసి సృక్షన్నియదేవ దృష్ట్వా ప్రజాసి సృక్షన్నియదేవ దృష్ట్వా అస్తౌ ద్విసర్గాభిముఖస్తమీడ్యం అస్తోద్విసర్గాభిముఖస్తమీడ్యం అవ్యక్తవర్త్మన్యభివేశితాత్మా అవ్యక్తవర్త్మన్యభివేశితాత్మా ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే అష్టమోధ్యాయః అష్టమోధ్యాయః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751
మరియు 9000422525.